అది పెద్దగా అనుకోని దాని మీద ఏదో వర్క్ చేసింది కాదు, అది అయిపోయింది అంతే. ఇట్ హ్యాపెండ్. మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇలా? మామూలుగా సెంటిమెంట్, జనరల్ సెంటిమెంట్స్ ఏమైనా? నాకు ఉండు బోల్డ్ ఉంటాయి. పిల్లి అడ్డం వస్తే మనం వెళ్ళకూడదు అవి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు. యా ఉన్నాయి, అంతే, అన్నీ ఉన్నాయి. నేను అది దానికి నేను క్వైట్ ఆపోజిట్. నేను అసలు ఇలాంటి 1%. ఓకే, జస్ట్ బి ప్రాక్టికల్. 100%. భాను గారు? సుమా 99% ఉంటాయి, ఆ 1%లో 4 వాళ్ళు వస్తారు. నేను కూడా ఉంటాను డిఫరెంట్. నువ్వు ఉంటావు, ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా అర్జెంట్గా. పెళ్ళి వచ్చిందంటే నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోను, అక్కడ టైం అయిపోతుంది, అందుకని ఐ హ్యావ్ టు గో. సో ఎనీవే, మాస్ జాతర కొంచెం నీళ్లు తాగి పిల్లి పాలు తాగి నీళ్ళు తాగేసి బయలుదేరారు. అలాగా నీళ్ళు తాగి బయలుదేరటం అలా చిన్నప్పుడు పెంచారు, అలా ఏం చేస్తాం. ఈరోజు అమ్మ రాలేదా? ఓకే, సో మాస్ జాతర అనేటువంటి ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. వి బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్, అలాగే హ్యాపీ దీపావళి కూడా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా డైరెక్టర్ గారిని. నువ్వు అడగాలనుకుంటున్నావా? అడుగు. డైరెక్టర్ గారు, మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా? నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, యాక్చువల్లీ బాగుంది. చెప్పు. పాట గురించి అండి. అదా అది నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే, అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు, తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ట్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యుయేషన్. ఫర్ ద సిచ్యుయేషన్. ఓకే, ఫర్ ద సిచ్యుయేషన్ ఇస్ రైట్ వర్డ్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగేవా? ఆయన చెప్పని. అదే పాపం ఆయన బాను ఇంకోటి ఈ భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేసి అనుకో, నాకు అలా చెప్తాడు, కాసేపు అలా ఉంటాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాను కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు నువ్వు, అలా అవుతారు కొంచెంసేపు, దాని ప్రాసెస్ చేసి. ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కాలు మొక్కిపోతా అన్నాడు అండి లాస్ట్ లో వచ్చేసరికి. బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు, కొంతమంది అన్నారా ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి, ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలో బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూత్ కి చాలా అర్థం కాదు. బోల్డ్ గా ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా, ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి, ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకుపోతారు. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకుముందు మనం నార్మల్ గా వాడేవి కూడా ఈ మధ్య కాలంలో వాటిని వేరే అర్థాలతో వాడి అవి బూతులుగా మారిపోయాయి. అంటే మనం అంతకుముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని, ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు? నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది. అక్షింతలేయటం అనేది కూడా అక్షింతలేయడమే, కానీ ఇప్పుడు అక్షింతలేస్తున్నారు అంటే అమ్మో తిట్లు. అమ్మ అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు అనుకోవద్దు. నేను అనుకోను, నేను అనిపిస్తుంది చేస్తాను అంతే. డన్. సో మీకు సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ హ్యాపీ దీపావళి. వెళ్లే ముందు ఒక్కసారి మీ ఊర్లలో జాతర దీపావళికి కానీ అంతకుముందు కానీ ఏమైనా జరుగుతాయా? శ్రీలీల నువ్వు వెళ్తుంటావా? అదేదో చూసాము, నీకు పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాం మేము, నిన్ను ఒక బుట్టలో తీసుకొని వచ్చారు, మాకు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పింది. వచ్చింది. నేను నాకు తెలిసి మెసేజ్ పెట్టాను, నేను చేసుకున్నాను ఏంటి అని. అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా? అది జాతరలకి వెళ్తారండి, ఐ ఎంజాయ్, నాకు ఇష్టం. ఎస్పెషలీ ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు. సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే
ఇలా తిరుగుతుంది ఏమంటారు రంగుల రాట్నం. చూడాలనిపి అనుకుంటాం, చూడాలనిపిస్తుంది. ఆ సంబరం, ఆ సందడి వేరు. కాకపోతే ఇప్పుడు వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్ లో వచ్చిన తర్వాత మొత్తం అంతా అసలు దుబ్బింది. మీరైతే అసలు కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేకుండా నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్. రవితేజ గారు, మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు కదా? అవును, చూసాను. అయ్యో బ్రహ్మాండ, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతికి భీమవరం సైడ్ ఈ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్, హడావుడి, ఆ గోల, రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? నాది అనకాపల్లిలో నూకాలం జాతర అనే అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాగే, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళేవాడిని. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయిపోయారు. నేను ఇప్పుడు అంతే. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, గారు అంటారు ఇంకా. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. అవ్వాలి. తదాస్తు తదాస్తు. భాను గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.